ఒక ఊరిలో ఒక రైతు దగ్గర పందెం కోడి ఒకటి ఉండేది. దానిని అతడు చాలా అపురూపంగా చూసుకునేవాడు. అయితే పందెం రోజులు దగ్గర పడుతుండడంతో కోళ్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ఆ రైతు ఒక కుక్కను తీసుకొచ్చి తన కోడిపుంజుకు కాపలాగా పెట్టాడు. హాయ్ మిత్రమా, ఎలా ఉన్నావు అని పలుకరించింది కోడిపుంజు. ఎలా ఉండడం ఏంటి, ఏడుపు ఒక్కటే తక్కువ అని బాధగా అన్నది కుక్క. ఏమైంది అని ఆతృతగా అడిగిందా పుంజు. ఏం చెప్పమంట, ఆ రైతు తీసుకొస్తుంటే ఏదేదో ఊహించుకున్నాను. చివరికి మరేదో అయింది. మా తాత ముత్తాతలో కోహినూరు డైమండ్ కి కాపలా కాసేవారంట. మరి నేను ఆఫ్టర్ ఆల్ నీకు కాపలా కాస్తున్నాను. తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేసేస్తుంది. చిచి అని తిట్టుకుంది కుక్క. నువ్వేం వర్రీ కాకు మిత్రమా, బొబ్బిలి యుద్ధంలో పోరాడి గెలిచింది మా తాత ముత్తాతలేనంట. అలాంటి వంశానికి కాపలాగా రావడం నీ అదృష్టం అని ఓదార్చే ప్రయత్నం చేసిందా కోడి. ఇదిగో పుండి మీద కారం చల్లకో, అసలే మండిపోయి ఉన్నాను. నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, అయినా నేను కోడికి కాపలేంటిరా బాబు అని తెగ బాధపడిపోయింది కుక్క. కుక్క బాధను అర్థం చేసుకుని కోడిపుంజు మౌనంగా ఉండిపోయింది. తెల్లవారిందో లేదో కోడిపుంజు గట్టిగా అరిచింది. ఆ అరుపు విని కుక్కకు మెలకువ వచ్చింది. బ్రహ్మాండమైన నిద్రను పాడు చేసింది ఈ పకోడీ కోడిది అని తిట్టుకుంది కుక్క. కోడి ఈత కొడుతూ కొంతసేపు వ్యాయామం చేసింది. అమ్మ బాబోయ్, దీని విన్యాసాలు చూడలేక చేస్తున్నాం అనుకుందా కుక్క వెటకారంగా. యజమాని కోడికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి పెట్టాడు. ఆ బాదం పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం. ఏం తింటున్నావే బాబు, తిను తిను. అరే బాయిల్డ్ ఎగ్స్, పైగా మటనం. అనుభవించు అనుభవించు. ఇది పందెంలో నెగ్గుతుందో లేదో గాని రాజభోగాలు మాత్రం అనుభవిస్తుంది. అని కోడిని చూసి కుళ్ళుకుందా కుక్క. నాకు మాత్రం ఈ బోడి కుక్క బిస్కెట్లు అని తెగ తిట్టుకుంది. మిత్రమా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంట, బాధపడకు అని మళ్ళీ ఓదార్చే ప్రయత్నం చేసిందా కోడి. ఇదిగో అసలే కడుపు రగిలిపోయి ఉన్నాను. పుండి మీద గుంటూరు కారం చల్లమాక అని కోపంగా అన్నదా కుక్క. కుక్క బాధను అర్థం చేసుకుని కోడిపుంజు మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. పండుగ రోజు రాని వచ్చింది. కోడి పోరాటానికి వెళ్తూ వెళ్తూ మిత్రమా, నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా అని అడిగింది. నీకు బెస్ట్ ఆఫ్ లక్ కాదే, బ్యాడ్ లక్ చెప్తున్నా. నీవు ఓడిపోవాలి. నాకు మన యజమాని నిన్ను బిర్యానీ చేసి ఆహారంగా పెట్టాలి. ఇంతకు ముందు నీవు తిన్నావు చూడు, అలా నేను ఎంజాయ్ చేస్తూ తినాలి. వెళ్ళిరా వెళ్ళు అన్నది కుక్క హేళనగా. కోడిపుంజు మరేమీ అనకుండా మౌనంగానే పందానికి బయలుదేరింది. బరిలో పందెం కోళ్లు భీకరంగా పోరాడుకుంటున్నాయి. చివరికి ఆ కోడిపుంజు వంతు రానే వచ్చింది. అది తన ప్రత్యర్థి పుంజు మీద పోరాడి గెలిచింది. ఇక ఆ యజమాని ఆనందానికి అంతే లేదు. ఆ ఇంటికి పండుగ శోభతో పాటు సిరి సంపదలు వచ్చి చేరాయి. దాంతో అతడు విజయాన్ని తెచ్చిపెట్టిన ఆ పందెం కోడినే కాకుండా దానిని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ కుక్కను కూడా బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు. తన ముందున్న చాలా ఐటమ్స్ చూసుకుని కుక్క ఎగిరి గంతేసింది. మిత్రమా, నేను నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను. నీ కారణంగానే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. విజయం ఇంత సంతోషాన్ని ఇస్తుందని నేను అనుకోలేదు. అప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పకపోయినా ఇప్పుడు చెబుతున్నాను. కంగ్రాచ్యులేషన్స్ మిత్రమా అన్నది ఆనందంగా కుక్క. మిత్రమా, ప్రతి కుక్కకు ఒక రోజు రావడం అంటే ఇదే అన్నది కోడి నవ్వుతూ. ఇదిగో నువ్వన్నది పుండి మీద కాకుండా ఈ నాన్ వెజ్ మీద గుంటూరు కారం చల్లినట్టు భలే రుచిగా స్పైసీగా ఉంది. ఆ మాటకు అవి రెండు పడి పడి నవ్వుకున్నాయి. ఈ కథలో మా పందెం కోడి చెప్పే నీతేమిటంటే, మిత్రులారా, పండుగ నాడు సరదా కోసం మాతో పందాలు ఆడించండి, తప్పులేదు. మేము కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ కాళ్లకు కత్తులు కట్టి మాత్రం ఆడించొద్దు. మావి చాలా చిన్న చిన్న ప్రాణాలు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.